మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ను చిత్ర బృందం బుధవారం ఆవిష్కరించింది. అయితే సినిమా టైటిల్ పై ఓ వర్గం నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి కాదు చౌదరి అని పెట్టుకో. ఒక 100 రోజులు ఆడుతుందని ఓ నెటిజన్ ట్వీట్ పెట్టిన ట్వీట్ పై మనోజ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా టైటిల్స్ క్యాచీగా ఉండాలని, త్వరగా జనాల్లోకి వెళ్లాలని ఫిలిం మేకర్స్ కోరుకుంటారు. అందుకే ఎన్నో ఆలోచించి టైటిల్స్ ఖరారు పెడుతుంటారు. అయితే కొన్ని సామాజిక వర్గాలకి చెందిన పేర్లను సినిమా టైటిల్స్ గా పెట్టడం, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలకు కాస్ట్ ట్యాగ్ తగిలించడం వంటి వాటిపై అప్పుడప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటాయి. నిజంగా కథ డిమాండ్ మేరకు అలాంటి టైటిల్స్ పెట్టేవారు కొందరైతే, అవసరం లేకున్నా క్రేజ్ కోసం పెట్టేవారు మరికొందరు ఉన్నారు. గతంలో సినిమా టైటిల్స్ విషయంలో అనేక వివాదాలు వచ్చాయి. ఇప్పుడు డేవిడ్ రెడ్డి కారణంగా మరోసారి ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా డేవిడ్ రెడ్డి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి దీనికి నిర్మాతలు. బ్రిటిష్ ఇండియా కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా స్టోరీతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గురువారం లాంచ్ చేసిన ఈ మూవీ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కాని డేవిడ్ రెడ్డి అనే టైటిల్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ రెడ్డి టైటిల్ పై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ, ఇంకెన్నాళ్లు బ్రో రెడ్డి ట్యాగ్స్, డేవిడ్ చో అని పెట్టుకో. 200 సెంటెన్స్ లో ఒక 100 డేస్ ఆడుతుంది అని అన్నాడు. ఇక్కడ చో అంటే చౌదరి అనే ఉద్దేశంలో పెట్టాడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిపై హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. నేను ట్రై చేశాను బ్రో, కానీ వాళ్ళు నా మాట వినలేదు అని పేర్కొన్నారు. దీనికి ఒక స్మైలీ ఎమోజీని జత చేశారు. ఇక్కడ మనోజ్ దర్శక నిర్మాతలు తన మాట వినలేదని అన్నారో, లేదా పేరు తర్వాత ఆ ట్యాగ్ పెట్టుకోవడానికి సామాజిక వర్గం వాళ్ళు ఒప్పుకోలేదనే అర్థంలో చెప్పారో తెలియదు కాని ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఇందులో డేవిడ్ రెడ్డి బ్రిటిష్ వారికే కాదు ఇండియన్స్ కూడా శత్రువే అని, అతనికి పీస్ఫుల్ గా ఉండటం రాదని, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసని మంచు మనోజ్ చెప్పారు. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు, కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి దృక్పథం అని. బ్రిటిష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడని తెలిపారు. డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్ అని, అతని చేతిలో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్ అని, ఇవి 2 డేవిడ్ రెడ్డి ఆయుధాలని చెప్పారు. ఇదొక పవర్ఫుల్ క్యారెక్టర్ అని, తనను ఎలాంటి సినిమాలో చూపిస్తే బాగుంటుందో అలాంటి చిత్రమే ఇదని మనోజ్ పేర్కొన్నారు.